కుప్పం పట్టణ పరిధిలోని పరమసముద్రం ప్రాంతానికి చెందిన విజయ్ కుమార్ పై అదే గ్రామానికి చెందిన మునుస్వామి కుటుంబీకులు దాడి చేశారని బాధితుడు తెలిపారు। ఈ దాడిలో గాయపడ్డ బాధితుడు కుప్పం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్నారు। బాధితుని వివరాల మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి। పరమసముద్రం చెరువు పక్కన ఉన్న హైంద్రినివా కాల్వకు పక్కనే తమకు వ్యవసాయ భూమి ఉందన్నారు। సదూరు ప్రాంతానికి ఆనుకొని మునుస్వామి కుటుంబ సభ్యులు తమ సొంత భూమిలో అక్రమ ఇసుక దందా నడుపుతున్నట్టు తెలిపారు। ఇందుకోసం చెరువులోని మట్టిని తీసుకోవడమే కాకుండా అక్రమ విద్యుత్ను సైతం వినియోగించినట్టు తెలిపారు। ఈ విద్యుత్ కనెక్షన్ భూమి గుండా నేలపై విద్యుత్ వైర్లు తీసుకెళ్లారని గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లిన తమ కుటుంబ సభ్యులు విద్యుత్ ప్రమాదానికి గురి కావడం జరిగిందన్నారు। ఈ దాడులలో విజయ్ కుమార్ కుడి చేయి ఎముక తీవ్రంగా దెబ్బతిన్నదని, అయినా శాంతించని అక్రమార్కులు తమ అక్రమ వ్యాపారాలకు ప్రాణాలు తీస్తామని బెదిరించినట్లు బాధితుడు తెలిపారు। ఈ విషయమై కుప్పం పోలీసులను ఆశ్రయించామని, పోలీసు వారు తగు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు। సార్ అందులో ఈ ట్రాన్స్ఫార్మర్ లైన్ ఇష్టపడతారు వాటర్ పడితే షాక్ పడుతుంది సార్ వాటర్ పడుతుంది అది లైన్ ట్రాన్స్ఫార్మర్ వైపు తీసుకుపోయినారు సార్ అడిగితే దవాజన్ కొత్త రోజు అంతా డ్యామేజ్ చేసుకుంటున్నారు ఇట్లా అడిగిన దానికి గుంపులో డ్యామేజ్ సంప్రదాయం అంటున్నారు సార్ న్యాయం కావాలని మీరే కావాలని ఇది రామరాజు బాలకృష్ణ సార్ వాళ్ళు పిన్నయ్య వాళ్ళ అన్నదమ్ములు ఇట్లా ప్రాక్టీస్ చేసినా సార్ మాకు న్యాయం కావాలి సార్ మీరే కావాలి సార్